నేను 4 ఇయర్స్ తర్వాతయితే ఈ ప్లేస్‌కయితే వెళ్ళబోతున్నా. ఏ ప్లేస్‌కెళ్తా ఉన్నానో వీడియో మొత్తం చూడండి. మీకే తెలుస్తుంది. చాలా ఎక్సైటింగ్‌గా అయితే ఉన్నా. అదెంతో కాదు, రంపిచర్లలో కట్ట కింద ఉండే శివాలయంకైతే 4 ఇయర్స్ తర్వాతయితే నేనెళ్తా ఉన్నా. ఇప్పటివరకు ఎళ్ళలేదు 4 ఇయర్స్ నుంచి. సో, ఇంగ ఈరోజు శివరాత్రి గదా! అనయితే వెళ్ళాననమాట. నేను వెళ్ళే సమయానికైతే శివునికి అభిషేకం పూర్తయి అలంకరణ అయితే జరుగుతా ఉంది. సో, చాలామంది భక్తులైతే వచ్చారన్నమాట శివరాత్రి కాబట్టి. అండ్ అలంకరణ మొత్తం పూర్తి చేసి, భక్తులు తెచ్చిన ప్రసాదాల్ని నైవేద్యాలుగా సమర్పిస్తూ ఉన్నారు పూజారులైతే. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ గుడికి వస్తా ఉన్నా కదా! అనయితే నేను కూడా కొద్దిగా పూజా సామాగ్రి అనేది తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు. అండ్ ఆ పూజా సామాగ్రితో నేను కూడా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ నాకు కరెక్ట్‌గా ఎలా చేయాలో తెలీదు. బట్ పక్కన ఆడవాళ్ళు కొంతమంది పూజ చేస్తా ఉంటే వాళ్ళని చూసైతే నేను కాపీ చేసి పూజ అయితే చేస్తా ఉన్నా. ఇందులో ఏవన్నా చిన్న చిన్న తప్పులేమన్నా దొర్లుంటే తిట్టుకోకండి. మీ ఇంటి అబ్బాయి అనుకోని అయితే క్షమించండి వీలైతే. అండ్ టెంకాయ అయితే కొట్టేసి, అలా లాస్ట్‌కైతే ఇంకోసారి మొత్తం గుడిని అండ్ నేను చేసిన పూజని వీడియో తీసుకొనైతే అక్కడి నుంచి వచ్చేసా. చాలా అంటే చాలా డెవలప్‌మెంట్ జరిగింది. అప్పటికి, ఇప్పటికి చాలా గుళ్ళైతే కొత్తగా కట్టారు. అండ్ డెవలప్‌మెంట్ కూడా మంచిగా అయితే చేశారిక్కడ. అండ్ చివర్లో ఉత్సవ విగ్రహాలను కూడా బయట అలంకరించి పెట్టారనమాట. ఇంకా నేను అలా సెల్ఫీ వీడియోలు తీసుకున్నాను. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.